తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ 4వ మరు పొంగళ్ళు జాతర ఘనంగా జరిగింది. రాయలసీమ రంగస్థలం కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిని పాలిస్తున్న పాలేగాన్ని సంహరించిన తర్వాత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి ఏళ్ల తరబడి 5 మంగళవారాల పాటు ప్రజలు మరు పొంగళ్ళు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా 4వ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి పూజారి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గూండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి 5 మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు తాతయ్యగుంట గంగమ్మ ప్రాశస్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరుగుతుందని, ఇది తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్, కళాకారులు కొండే చెంగారెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, రాజశేఖర్ రెడ్డి, కన్నప్పగారి, కేశవరెడ్డి, దీపక్ యాదవ్, బ్రహ్మానందం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి అమ్మవారి జాతర తర్వాత వచ్చు 5 మంగళవారాలు అమ్మవారిని విశేషంగా అలంకరణ జరుగుతోంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని పొంగలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి కళాకార బృందం కూడా ఈ 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు కూడా పౌరాణిక వేషాలు, అమ్మవారి వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా నెమలి పింఛాలతో అలంకరణ చేసి ఉన్నాము. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాము. తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో 4వ మంగళవారం ఇవాళ మనందరికీ తెలుసు, గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి జాతర నెలలో ప్రతి వారంలో కూడా రాయలసీమ రంగస్థల కళాకారుల చేత వివిధ వేషాలతో గంగమ్మను దర్శించుకోవడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా మనం అందరం చూసాం. ఇవాళ వివిధ వేషధారణలో వచ్చినటువంటి కళాకారులతో మేము కూడా గంగమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో కళామ్మ తల్లికి ఈ విధంగా సేవలు చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను తన బాధ్యతగా నెరవేరుస్తున్నటువంటి గోపీనాథ్ అన్నకు అభినందనలు తెలియజేస్తూ కళాకారులకు వారు చేస్తున్న కృషికి వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గంగమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు తిరుపతి గ్రామ దేవత గంగ జాతర తర్వాత ఈరోజు 4వ వారం. ప్రతి ఏడు లాగానే
ఈ సంవత్సరం కూడా 5 మంగళవారాలు రాయలసీమ రంగస్థలి కళాకారులచే వివిధ పౌరాణిక వేషధారణలు అలాగే అమ్మవారి వేషధారణలు వేపించి గంగమ్మ తల్లిని మేము మొక్కుంటాము. కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లికి వేషధారణలతో వచ్చి మొక్కుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఆమె ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి. రాబో తరానికి ఈ వేషధారణ అంటే తెలియజేయాలనే తలంపుతోనే ఈ రాయలసీమ రంగస్థలి ప్రతి సంవత్సరం జాతర రోజు దాని తర్వాత 5 మంగళవారాలు ఈ మారి వేషధారణలు వేసుకుని వచ్చి అమ్మవారిని మొక్కుంటాము. ఈరోజు గంగమ్మ తల్లిని నెమలి పించాలతో సుందరంగా అలంకరించి మాకు దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో గారికి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మేము వేస్తున్న వేషధారణలను చూసి ఈవో మమతా మేడం గారు అలాగే మన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ ప్రథమ పౌరురాలు కూడా మమ్మల్ని వచ్చి అభినందించి మీరు చేస్తున్న ఈ గంగమ్మ తల్లి సేవను మేమంతా మిమ్మల్ని గుర్తించి మీకు అభినందనలు తెలిపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కరుణా కటాక్షాలు మనం పొందాలని, దేశ అభివృద్ధికి మనం